నాట్ ఫర్ కిడ్స్. ఇక్కడ కిడ్గా ఉన్నాడికి ఈ సినిమా రావద్దు. కానీ నాకు తెలిసి ఇంతవరకు హిస్టరీలో స్టేజ్ మీద మీడియా శత్రువులు అనే మాట ఫస్ట్ టైం వాడి ఉంటారు ఎవరైనా. అంతేగా అంతేగా కరెక్టా? ఇలాంటి క్రెడిట్స్ అన్ని మీకే దక్కుతుంటాయి. వచ్చేసా. ఎవరు నువ్వు? లేటెస్ట్ స్టార్ట్. ముఖ్యంగా ఏబిఎన్, మహా, టీవీ5 ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ. ముద్దు ముద్దుగా బుజ్జుగా భలే ఉన్నారు. రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి పగిలిపోతాయి. ఈసారి కుదిలేరా? ఓ నా బట్టలు అయిపోయారు. అంటే ఇప్పుడు రకరకాల వేరే వేరే ఛానల్స్ లో వేరే వేరే బిట్స్ ప్రోగ్రామ్స్ లో వేరే వేరే న్యూస్ ఉన్నాయి కాబట్టి వచ్చినాయి కాబట్టి నాకు ఒక్కసారి ఆ టైం లైన్ ఈవెంట్స్ అని ఒక ఆర్డర్ లో చెప్తే దాని తర్వాత నేను చెప్పేదానికి మీరు అడిగిన దానికి ఒక సెంబ్లెన్స్ ఉంటుందని. ఇప్పుడు ఫస్ట్ నేను ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం ఒక ట్వీట్ పెట్టాను. 1, 2, 3 ఏదో సంథింగ్. అయితే ఇప్పుడు నేను రోజుకు 10 ట్వీట్లు పెడతాను. అంటే ఈ సంవత్సర కాలంలో కొన్ని వేలు పెట్టి ఉంటాను ఆ లెక్కన. అయన్నొద్దు, పాయింట్కి రా. ఆ వేలల్లో ఎప్పుడు ఏం పెట్టాను, ఏ సందర్భంలో పెట్టినా ఎవరికి గుర్తుండటానికి ఛాన్స్ లేదు. అందుకని ఐ హ్యావ్ నో నాలెడ్జ్. ఇప్పుడు రెండో పాయింట్, దాని మూలాన ఒకరి మనోభావాలు దెబ్బతిన్నాయి. దానిపైన కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, సంవత్సరం తర్వాత ఎందుకు లేచారు సడన్ గా నిద్ర అంటే, ఓకే పాసిబుల్ నిజంగా చూసి ఉండకపోవచ్చు, తను హర్ట్ అయ్యాడు. ఓకే అచ్చా ఠీక్ హై. 25th ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో ఓపెనింగ్ సీక్వెన్స్ ఇది. మిగతా సినిమా అంతా మీడియా తీశారు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నన్ను సెంట్రల్ క్యారెక్టర్ పెట్టి వాళ్ళు స్క్రిప్ట్ రాసేసి ఏంటి దాంట్లో కొన్ని కీలక సన్నివేశాలు ఆర్జీబీ గోడ దూకి పారిపోయాడు. మనసంఖ్యను దాక్కున్నాడు, లేకపోతే కోయంబత్తూరులో ఉన్నాడు, కేరళలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. 6 టీములు గాలిస్తున్నాయి, జల్లెడ పడుతున్నాయి. ఎనిమిది హెడ్డింగ్స్ మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, చాలా కామన్ సెన్సికల్ పాయింట్ దీంట్లో. ఇద్దరు పార్టీలు ఉన్నారు ఇక్కడ. ఒకళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చారు, ఒకళ్ళు అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ అరెస్ట్ చేయడానికి వస్తే ఎవరైనా ఏం చేస్తారు, డెన్లోకి వస్తారు. అది నా ప్లేస్ కాబట్టి. పోలీసులు వచ్చారా? రాలేదు. అది ఓకే, వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. వీళ్ళు అడిగారా ఎందుకు వెళ్ళట్లేదు లోపలికి అని? అడగల. నేను ఇంతవరకు ఈ లాస్ట్ 7-8 రోజుల్లో ఒక పోలీస్ ఆఫీసర్ దీని గురించి మాట్లాడింది వినలేదు. టీములు ఫామ్ చేసాం, అన్ని కేసులు చెప్తారు కదా, క్రిమినల్ కేసులు ఇన్ని టీమ్స్ ఫలానా వాడిని ఎతుకుతున్నాయని వాళ్ళు చెప్పారా? చెప్పలా. స్క్రీన్ ప్లే దర్శకత్వం, పాటలు, మాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చేసింది మీడియా. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. అర్వింగ్ వాలెన్స్ అని ఒక చాలా ఫేమస్ రైటర్ ఆల్ మైటీ అని ఒక బుక్ రాశారు. ఇది ఎప్పుడు పెట్టారు? 70s లో, 1975 ఎప్పుడు. అది నాకెంతో చెప్తున్నారు. అదేంటంటే న్యూస్ పేపర్ ఇండస్ట్రీలో పర్టికులర్ న్యూస్ పేపర్ ఓనర్. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? తను అన్ని పేపర్లకు ఒకే న్యూస్ వస్తాయి కదా, మన న్యూస్ లో స్పెషాలిటీ ఉంటుంది. మన పేపర్ లో ఒక యూనిక్నెస్ అనేది లేకపోతే మనది ఎందుకు ఎక్కువ కొంటారు అని ఒక ఆలోచనతో ఏమైందిరా మన దగ్గరే ఉండాలి ఆ న్యూస్. అప్పుడు ఎలా అవుతాయి? మన దగ్గరే మనమే సృష్టించాలి. ఏమిటండి మీరు మాట్లాడేది అని ఇన్సిడెంట్లు క్రియేట్ చేసి ఆ ఒక్క పేపర్లోనే ఇన్సిడెంట్లు వచ్చాయి. ఇన్సిడెంట్ క్రియేట్ చేసింది కూడా ఇతనే. అది దీన్ని బేస్ చేసి అంతిమ తీర్పు అలాంటి కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి ఆ టైంలో, ఆల్ మైటీ బుక్ బేస్ చేసి. కానీ ఇప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ అడ్వాన్స్మెంట్ ఏమైపోయిందంటే, చెప్పు, న్యూస్ సృష్టించగల ఉన్న న్యూస్ ని మీరు వేరేగా చూపించాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. అది మనం ఇప్పుడు డెవలప్మెంట్ అయ్యింది. అది కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా.
సో దానికి ఎగ్జాంపుల్ ఇందాక ఇచ్చాను నేను. అది ఇప్పుడు కమింగ్ టు ద కేస్, ఇప్పుడు ఇది నా ఒక్కడిదే కాకుండా ఐ ఫీల్ ఇప్పుడు లా అనేది ఎప్పుడో సంవత్సరాల క్రితం ఎప్పుడు చేస్తారు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ లాకి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కి సోషల్ అడ్వాన్స్మెంట్ కి ఆల్వేస్ ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఎందుకు ఉంటుందంటే ఎందుకు మీరు సృష్టించినప్పుడు ఉన్న కండిషన్స్ టెక్నాలజీ వేరవచ్చు. అవునా? ఇప్పుడు అది మారిపోయింది కాబట్టి దాన్ని ఎలా కవర్ చేస్తుందని ఒక వేగ్నెస్ వచ్చేస్తుంది. సైబర్ దాంట్లో అది ప్రాబ్లం. స్వామి వారు జ్ఞాన ప్రభు. సోషల్ మీడియా ఇప్పుడు వచ్చింది, లేకపోతే లైవ్ స్ట్రీమింగ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని ఎనాక్ట్ చేయాలనేది చాలా కష్టమైపోతుంది. ఓకే ఓకే అర్థమైంది. టూ మచ్ చేయకూడదు అని వింటాం మనం. టూ మచ్ అంటే ఏంటి అసలు? అది ఏమైనా డెఫినేషన్ ఉంటుందా? ఇలా ఉందండి క్వశ్చన్. డిక్షనరీలో దొరకదు. ఎవరి దృష్టిలో టూ మచ్, ఆ టూ మచ్ ని ఎలా మెజర్ చేస్తారు? టూ మచ్ టూ మచ్ టూ 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 మచ్ టూ 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 మచ్ ఇవన్నిటికీ ఆ డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు అదే మ్యాజిక్. ఎందుకంటే మనుషులు అన్నాక వేరే వేరే సెన్సిబిలిటీస్ ఉంటాయి, వేరే 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 ఆలోచన దృక్పథం ఉంటుంది, వేరే వేరే ఐక్యూ లెవెల్స్ ఉంటాయి, మీరు సూపర్ సార్. ఎడ్యుకేషన్ లెవెల్ వేరే ఉంటుంది. అప్పుడు అందరికీ కామన్ చేసి ఇది టూ మచ్ అది 3 మచ్ అని ఎలా చెప్తారు? ఇప్పుడు ఉదాహరణకి నేను 2 days బ్యాక్ ఒక మీమ్ పెట్టాను. డొనాల్డ్ ట్రంప్ కమలా హ్యారిస్ కి షవరింగ్ చేస్తున్నాడు, గుండు చేస్తున్నాడు. అది నాకేమనిపించింది, నాకు వచ్చినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ఇది. అవునా? నిజమా అనేటట్టుంది తెలుసా? ఎంత ఘోరంగా ఓడగొట్టాడు ఎలక్షన్లో అనేది దానికి ఒక ఆర్టిస్టిక్, ఒక కామికల్ క్యారికేచరిస్ ఎక్స్ప్రెషన్. నేను ట్విట్టర్లో పెడితే ఒకడు, ఏంట్రా డొనాల్డ్ ట్రంప్ నువ్వు మంగళోడు అంటున్నావు నువ్వు అంటాడు ఒకడు. ఇంకోడేమో అంటే స్త్రీ జాతి అంటే అంత నీచమైపోయిందా, స్త్రీకి గుండు కొట్టిస్తున్నావా అంటాడు ఒకడు. అంటే దీన్ని ఎందుకు ఇస్తున్నానంటే ఎగ్జాంపుల్, అన్ని రకాలుగా మీరు ఒకే దాన్ని అన్ని దృక్పథాలతో చూడొచ్చు. అప్పుడు చేసినోడు, ఫార్వర్డ్ చేసినోడు, రిసీవ్ చేసుకున్నోడు ఎవడికి ఎలా ఎఫెక్ట్ అవుతుందని ఎలా నిర్ణయిస్తారు? ఇప్పుడు సోషల్ మీడియాకి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సోషల్ మీడియాలో ఎవడెవడో చేస్తా ఉంటారు, అప్పటికప్పుడు మూడు వచ్చింది, ఆడు తాగేసి ఉండొచ్చు, లేకపోతే ఆడు ఆ టైంలో ఆడికి అర్థమయ్యి అర్థం అవ్వకుండా అవ్వచ్చు. ఉపయోగం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు దాన్ని రెగ్యులేట్ చేయటం అనేది ఎందుకు పాసిబుల్ కాదంటే వేలల్లో ఉంటాయి. మీరు ఇంత లో ఐక్యూ అయితే రారా మీతోటి. కానీ డేంజరస్ ఏంటంటే సోషల్ మీడియా కన్నా ఎక్కువ మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఏంటిది మాకేంటిది అంటున్నా? ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఒక పేరు ఉంటుంది, ఒక రిజిస్టర్డ్ కంపెనీ ఉంటుంది. అప్పుడు ఏంటి, ఇలా మంచి అంతా ఒక చిన్న బిల్డప్ ఇచ్చి వాళ్ళకి ఒక ఆఫీసు, స్టాఫ్, యూనిట్ అందరూ ఉంటారు కాబట్టి ఎంతో కొంత సీరియస్గా తీసుకోవాలి అనే ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది. కరెక్ట్గా చెప్పావు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్కి మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చిన న్యూస్కి ఎంత టాలెంట్, ఎంత షార్ప్నెస్. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి లెక్చర్ ఇచ్చే ఉద్దేశం నాది కాదు, బట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు పాయింట్ అవుట్ దట్ పాయింట్. కొట్టనికే డిసైడ్ అయ్యర్రే. ఇన్స్టాల్మెంట్ టీమ్స్ వద్దా డైరెక్ట్ దేతడిచ్చానని దండం పెడతాను. నాకు లాలో ఉన్న ప్రొవిజన్స్ తోటి నేను ఒక రిప్లై పెట్టాను, ఇందాక నేను చెప్పినట్టు. చూసి నేర్చుకోండి. నాకు దానికి రిప్లై రాలా, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, ఆ రీజన్స్ నాకు తెలియదు, రిప్లై రావాలి. అప్పుడు నన్ను కోట్ చేస్తా, నా ఎదురు వస్తే తిత్తి తీస్తా, నాతో పెట్టుకుంటే నన్ను టచ్ చేసి చూడు అని నా మొహాన్ని పెట్టి నన్ను కోట్ చేయడం చేస్తాను. ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పేది. ఏం ట్రైనింగ్ ఇచ్చారు మీ పేపర్లో? ఇదే పేపర్ ట్రైనింగ్ ఇచ్చారు. అదేంటి, అప్పుడేంటి చాలా మంది హెడ్లైన్ చూస్తారు, ఎవడు మిగతా వీడియో ఎవరు చూడరు. Did you listen to that? వాళ్ళు పెట్టేది కూడా అందుకే, అది కూడా వి నో అండ్ వి అండర్స్టాండ్ దట్. పెద్ద ప్లానింగే రా. అప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇన్ ఏ వే అది తప్పని అంటే మళ్ళీ సెకండ్ టైం చెబుతున్నా, ఇట్ ఈస్ యాక్చువల్లీ మోర్ డేంజరస్ దెన్ సోషల్ మీడియా. ఏంది బ్రో అంత మాట అన్నావు నన్ను? నేను ఇందాక సోషల్ మీడియా ఎవడెవడో ఏదో వాగుతూ ఉంటాడు, ఎవరు పట్టించుకోలేదు.
కానీ మీకు అలాంటి పేరు వచ్చినప్పుడు వస్తుంది. అది దానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్ రీసెంట్ టైమ్స్లో నా కేసు. అర్థమైందండి? అర్థమైందా మీకు? నేను హైదరాబాద్లో ఉన్నాను, మొర్రో డెన్లో ఉన్నాను అని 3 రోజులు చెప్తున్నాను. అయినా కూడా దే ఆర్ నాట్ స్టాపింగ్ దట్. అది నా బలహీనత. నెక్స్ట్ ఏమంటున్నారు, ఎక్కడే ఉన్నా ఇంకా పట్టుకోవట్లేదని పోలీసులు పట్టుకోవాలని ఎప్పుడు చెప్పారు అసలు నీతో? అంతకన్నా జోక్ ఉంటుందన్న సార్. అసలు వాళ్ళు చెప్పలేదు వారెంట్ ఉందని చెప్పలా, పట్టుకోవడానికి వచ్చామని చెప్పలేదు. భయపెడతాం, మా రాజకీయం అంతే. ఇంకా పట్టుకోవట్లేదంటే గవర్నమెంట్ మారినా ఇప్పుడు కూడా పోలీస్ శాఖ వైసీపీగా పనిచేస్తుంది అనమాట. అండ్ అదొకటి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు, కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. లేకపోతే నా ఫ్రెండ్స్ ఎవరో ప్రకాష్ రాజు లేకపోతే నాగార్జున వీళ్ళు నన్ను దాచేశారు. దాచారని అంత ఇది ఉంటే అక్కడికి వెళ్ళాలి కదా. అంత ఇన్ఫర్మేషన్ మీడియా దగ్గర ఉంటే వీళ్ళే కదా ఇప్పుడు డిటెక్టివ్స్. పోలీస్ శాఖ డిటెక్టివ్స్ అనేది మీనింగ్లెస్ ఇవాళ రోజుల్లో. యూనో, మీడియా ఈజ్ ద డిటెక్టివ్. మీడియా డిటెక్షన్ ఎక్కడ చేస్తుంది? వాళ్ళ మైండ్లో చేస్తుంది. దానికి ఎవిడెన్స్ కానీ దానికి ఒక సపోర్ట్ బేసిస్ అనేది ఉండదు. నేను మరీ ఎక్కువ లెక్చర్ ఇస్తే ఐఎమ్ సారీ ఫర్ దట్. कैसा लगा मेरा मजाक? నా అభిప్రాయం అనేది నాకు చెప్పినప్పుడు మీ అభిప్రాయాన్ని కూడా నేను అదే దాంట్లో తీసుకునే స్పిరిట్ ఉండాలి. నా అభిప్రాయమే కరెక్ట్ అన్నప్పుడు ఫ్రీ సొసైటీ ఎలా అవుతుంది? అది అవదమ్మా. సో దట్ ఈస్ వన్ పాయింట్. ఇప్పుడు సపోజ్ ఇది నాకు జరగలేదు అనుకోండి, ఇది ఎవరికో జరిగింది అనుకోండి, నాకు తెలిసి నేను కూడా ఎంజాయ్ చేసేవాడిని. ఎందుకు ఎంజాయ్ చేస్తాం అంటే మనిషి నైజంలోనే ఇంకొకటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి డ్రామాటికలీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది వినటానికి. అది కరెక్ట్ అని నేను అంటున్నా. మీరు అన్నారు, నేను కాదంటున్నాను. నేను అంటున్నా నేను కాదంటున్నా, నేను కరెక్ట్ అంటున్నా. నేను కరెక్ట్ కాదు. అందుకని మీకు ఎప్పుడు కూడా థంబ్ లైన్స్ అనేది నెగిటివ్ ఇష్యూస్లో వస్తాయి. నెగిటివ్ థంబ్ లైన్ ఉంటేనే ఓపెన్ చేస్తారు, లేకపోతే ఓపెన్ చేయడం. అంటే అది ఎలా స్టార్ట్ చేయాలి, అది ఇట్లా బెయిల్ వచ్చినందుకు సబ్స్క్రైబ్ చేయండి. నాతో కనెక్షన్ కట్ అవ్వకుండా ఉండాలంటే ఫోన్ రీఛార్జ్ చేయించు.